अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శుభాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఇస్లాంలో ఖురాన్ అంటే ఏమిటి, హదీస్ అంటే ఏమిటి, వీటిల్లో ఏది ముఖ్యం, దేనిని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్లో లేనివి హదీసుల్లో ఉన్నవి వాటిల్లో ఉన్న ఆరాధనలు ఏమిటి, హదీసు లేకపోతే ఇస్లాం ఆచరణ అనేది సాధ్యమా కాదా, మరియు ఖురాన్ మరియు హదీసు మధ్య తేడాలు ఏంటి, మరియు హదీసుల గురించి చెప్పే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు ఏంటి, మరియు ఖురాన్లో 40కి పైగా జతలుగా అతివుల్లాహు వా అతివుల్ రసూల్ అంటే అల్లాకు విధేయత చూపండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా విధేయత చూపండి అని ఒకటేసారి ఇలా పక్కన జంటగా 40 కంటే ఎక్కువ సార్లు వచ్చింది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్లో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి, మరియు ఖురాన్ లేకుండా హదీసులు లేకుండా ఖురానును అర్థం చేసుకోగలమా, ఇలాంటి కొన్ని వాక్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవి మన యొక్క జీవితంలో, ఇహలోక జీవితంలో, ఆలమే బర్జక్లో, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి మరి విషయాలు. నేను ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్తల తరపున, గ్రంథాల తరపున ఏదైతే జీవన మరియు ఆరాధనలో మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్. ముందుగా హదీసు అంటే ఖురాన్ అంటే ఏమిటి అంటే, ఖురాన్ అంటే ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా వారి భాషల్లో నుంచే కొంతమందిని నేను మానవులని ప్రవక్తలుగా ఎన్నుకున్నాను అని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రవక్తల ద్వారా అక్కడ ఉన్నటువంటి మానవాళికి వారి భాషలోనే జీవించే పద్ధతి, ఆరాధించే పద్ధతి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, చట్టం, న్యాయం, ధర్మం, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ఇలాంటి అనేక భవిష్యవాణికి, భవిష్యత్తు కాలాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ఎన్నో రహస్య విషయాలు, సృష్టికి సంబంధించినవి, సృష్టి లోపల, సృష్టి బయట ఉన్నటువంటి అనేక విషయాలని, మరి స్వర్గ నరకాలు, భూలోక ఆకాశ విషయాలు, అనేక విషయాలని కూడా దేవుడు ఈ యొక్క గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియజేసి ఉన్నాడు. అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో. మరి ఈనాటి కాలంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నానని చెప్తూ ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన మీద వహీ రూపంలో 23 సంవత్సరాల పాటు అవతరింపబడ్డటువంటి గ్రంథమే ఖురాను గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథానికి అనేక రకాల పేర్లు కూడా ఉన్నాయి. మరియు దీంట్లో 114 సూరాలు ఉన్నాయి. వాటిని 30 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది రంజాన్ నెలలో చివరి దశకంలో, చివరి 10 రోజుల్లో, మరి లైలతుల్ ఖదర్ అనేటటువంటి రోజున ఈ యొక్క ఖురాన్ అనేది అవతరణ ప్రారంభమైందని, దీని యొక్క అసలు రూపం, అసలు గ్రంథం ఆకాశాలలో ఉన్నటువంటి లోహే మహఫూజ్ అనే గ్రంథం నుంచి దీనిని సమయం సందర్భం బట్టి పంపించడం జరిగింది వహీ రూపంలో అని చెప్పడం జరిగింది. ఎవరి మీద పంపించడం జరిగింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన పంపించడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని ఎలా ప్రజలకు బోధించారు, ఆయన ఎలా ఆచరించి చూపించారు, ఆయన దేనిని చేశారు, వేటిని చేయలేదు, ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, మరియు ఆయన దేనిని మంచి అన్నారు, దేనిని చెడు అన్నారు, ఆ ఖురాన్ని ఎలా అతను బోధించి చూపించారు, ఎలా పాటించి చూపించారో ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా హదీసులు అని అంటారు. ఆయన వేటినైతే ఆపారో, వేటినైతే ఆపలేదో, వేటినైతే చెప్పారో, మరి ఇలాంటి అనేక విషయాలను మనం హదీసులు అంటాం. ఉదాహరణకి ఖురాన్లో చూసినట్లయితే, ఖురాన్లో 59వ అధ్యాయం 7వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు ఏమని, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి,
ఆ దైవ ప్రవక్త ఏ విషయం నుంచి అయితే కనుక మిమ్మల్ని ఆపాడో దాన్ని కూడా మీరు వదిలిపెట్టేయండి. మీరంతా కూడా దేవునికి అల్లాహకు భయపడుతూ ఉండండి. నిజంగా అల్లాహ్ కఠినంగా కూడా శిక్షించగలవాడు అని గుర్తుపెట్టుకోండి అని 59వ సూర 7వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 49వ సూర 1వ వాక్యం, విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిజంగా అల్లా అంతా వినేవాడు, అల్లా అంతా తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. ఇక చివరిగా 47వ అధ్యాయం 33వ వాక్యం, ఓ విశ్వాసులారా, అల్లాకు విధేయత చూపండి మరియు ప్రవక్త చెప్పినట్లు వినండి, మీ యొక్క కర్మలను పాడు చేసుకోకండి అని ఈ యొక్క 3 వాక్యాలలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి యొక్క హదీసులో వీటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినవి, చేయమన్నవి, చేయొద్దన్నవి, ఆయన చేసి చూపించినవి, వీటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి సహాబాలు ఎవరైతే చెప్పారో, మరి దాని ఇతరుల దాకా చెప్పారో, వీటన్నిటిని కూడా హదీసులు అని అంటాం. మరి ఈ యొక్క హదీసులని ప్రామాణికంగా అన్ని రకాల ఆధారాలతోటి 6 రకాల హదీసు గ్రంథాలని ఇస్లామిక్ పండితులు దీన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. 1 బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం, అబూ దావుద్ హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం, నసాయి హదీస్ గ్రంథం, తిర్మిజీ హదీస్ గ్రంథం. బుఖారీ హదీస్ గ్రంథంలో 99 అధ్యాయాలు 7558 హదీసులు, ముస్లిం హదీస్ గ్రంథంలో 58 అధ్యాయాలు 7563 హదీసులు, అబూ దావుద్ హదీస్ గ్రంథంలో 52 అధ్యాయాలు 5274 హదీసులు, ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 39 అధ్యాయాలు 4340 హదీసులు, నసాయి హదీస్ గ్రంథంలో 57 అధ్యాయాలు 5760 హదీసులు, తిర్మిజీ హదీస్ గ్రంథంలో 51 అధ్యాయాలు 5954 హదీసులు ఈ యొక్క హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. అసలు హదీసు అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉన్నాయి, దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి అనే యొక్క అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హదీస్ అంటే అరబిక్ భాషలో మాట లేదా వార్త అని అర్థం. ఇస్లామిక్ భాషలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలు, చేతలు, ఆయన ఆమోదించిన విషయాలు, వీటిలన్నింటినీ కూడా మనం హదీస్ అని పిలుస్తారు. ప్రవక్త గారి జీవిత విధానాన్ని సున్నత్ అంటారు. ప్రవక్త గారి యొక్క జీవిత యొక్క విధానాన్ని సున్నత్ అని అంటారు. ఆ సున్నత్ను మనకు వివరించే నివేదికలే ఈ యొక్క హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా ఖురాన్ని ఆచరించి చూపించారో ఈ యొక్క సున్నతులను తెలియజేసేవే ఈ యొక్క హదీసులు. హదీసుల్లో రకాలు ఉన్నాయి. ఏంటా రకాలు అంటే, హదీసుల్లో సహీ హదీస్, హసన్ హదీస్, జయీఫ్ హదీస్, మౌజు హదీస్ అనేటటువంటి 4 రకాలు ఉన్నాయి హదీసుల్లో. వాటిల్లో సహీ హదీస్ అంటే ఏమిటి అంటే అత్యంత ప్రామాణికమైనది. ఇందులో నివేదికల గొలుసు ఎక్కడా తెగకుండా అందరూ నమ్మకస్తులైన వారు ఉన్నప్పుడే దీనిని సహీ అని అంటారు. ఇక హసన్ హదీస్ అంటే ఇది కూడా ప్రామాణికమైనదే, కానీ దీని నివేదికల జ్ఞాపక శక్తి సహీ హదీసుల నివేదికల కంటే కొంచెం స్వల్పంగా తక్కువగా ఉంటుంది. ఇక జయీఫ్ హదీస్ 3వది అంటే బలహీనమైనటువంటి హదీస్. ఈ యొక్క హదీసు నివేదికలో ఎక్కడైనా లోపం ఉన్నా లేదా నివేదికులలో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళల్లో ఎవరైనా సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోయినా దీనిని ఈ యొక్క జయీఫ్ అనే వర్గంలో చేరుస్తారు. ఇక మౌజు అనేటటువంటి హదీస్ అంటే కల్పితమైనది. గుర్తుపెట్టుకోవాలి, హదీసుల్లో కొంతమంది కొన్ని కల్పితాలు కూడా రాసి ఉన్నారు, వాటిని మౌజు అని అంటారు. అంటే కల్పితమైనవి, ఇస్లాంలో లేనివి లేదా ఊహించుకొని చెప్పినవి. ఇలా ఇవి ప్రవక్త గారి పేరుతో ఎవరో అల్లినటువంటి అబద్ధాలు, వీటిని హదీసులుగా పరిగణించకూడదు. ఇక మరి ప్రామాణికంగా వేటిని తీసుకుంటున్నారు? మతపరమైన తీర్పులకు, ఫత్వాలకు లేదా ఆచరణలకు ప్రామాణికంగా తీసుకోవడానికి పండితులు కొన్ని హదీసులు తీసుకుంటూ ఉన్నారు. సహీ హదీసులు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యుత్తమమైనవి. ముఖ్యంగా సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం గ్రంథాల్లోని హదీసులను అత్యంత ప్రామాణికంగా మనం భావిస్తారు.
ఇక హసన్ హదీసులు, వీటిని కూడా ఆచరణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక బలహీనమైనటువంటి హదీసులు, దీన్ని జయీఫ్ అని అంటారు. వీటిని సాధారణంగా చట్టపరమైనటువంటి తీర్పులకి వీటిని వాడరు. కానీ మంచి పనులు చేయడం కోసం ప్రేరణగా కొంతమంది పండితులు వీటిని అనుమతిస్తారు, మంచి పనులు చేయడం కోసం మాత్రం. అయితే అది మరీ బలహీనంగా ఉండకూడదు అనమాట. ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ హదీస్ అయినా సరే ఖురాన్ యొక్క బోధనలకు విరుద్ధంగా ఉండదు. మనం ఏదైనా హదీస్ చదివితే అది ఖురాన్కి మ్యాచ్ కావాలి ఎక్కడో ఒక దగ్గర. ఒకవేళ ఏదైనా హదీస్ అర్థం కావట్లేదు అంటే దాని వెనుక ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే, హదీస్ యొక్క నిర్మాణం గురించి చూసినట్లయితే ప్రతి హదీస్ 2 ప్రధాన భాగాలు కలిగి ఉంటుంది, ఇస్నాద్ మరియు మతన్. ఇస్నాద్ అంటే ఇది నివేదికుల యొక్క గొలుసు, అంటే పలానా వ్యక్తి నుండి పలానా వ్యక్తి ద్వారా ప్రవక్త గారు ఇలా అన్నారు అని చెప్పే పేర్ల యొక్క వరుస ఏదైతే ఉంటుందో దీన్ని ఇస్నాద్ అని అంటారు. ఇక మతన్ అంటే ఇది హదీస్ యొక్క అసలు సారాంశం లేదా ప్రవక్త గారి యొక్క మాట మరియు చేత. ఇలా 2 భాగాలుగా హదీసులు ఉంటాయి. ఇక ప్రాముఖ్యత కలిగిన 6 హదీసు బుక్కుల గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఏమిటది? సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా, ఇలా చెప్పుకోవడం జరిగింది. సహీ బుఖారీ అంటే ఇమాం బుఖారీ గారు అత్యంత కఠినమైన నిబంధనలతో దీనిని సేకరించారు. ఇక సహీ ముస్లిం, బుఖారీ రజల్లా గారి తర్వాత 2వ అతిపెద్ద ప్రామాణిక గ్రంథంగా సహీ ముస్లిం అనే హదీస్ గ్రంథాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక 3వది సుననే అబూ దావూద్, చట్టపరమైన ఫికాలకి చట్టపరమైన విషయాలకి ఎక్కువగా అబూ దావూద్ హదీస్ గ్రంథాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక జామియా తిర్మిజీ హదీసులో వర్గీకరణ సహీ, హసన్, జయీఫ్ స్పష్టంగా వివరిస్తుంది ఈ యొక్క తిర్మిజీ హదీస్. ఇక సుననే నసాయి హదీస్ గ్రంథంలో ఆరాధనల క్రమాన్ని విపులంగా తెలియజేస్తుంది. ఇక ఇబ్నే మాజా హదీస్ గ్రంథం అనేక ఇతర ముఖ్యమైన విషయాలను కూడా కవర్ చేస్తూ ఈ యొక్క ఇబ్నే మాజాలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు హదీసుల్లో మరి రకాలు మనం చూడటం జరిగింది. ఏంటి? హదీసే కుస్సీ, మతవాతిర్, అహద్, మర్ఫు అనే 4 రకాల భాగాలు యొక్క హదీసులలో రకాలు ఉన్నాయి. హదీసుల్లో 4 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటవి? హదీసే కుస్సీ, ముతవాతిర్, అహద్, మర్ఫు. హదీసే కుద్సీ అంటే భావం అల్లాది కానీ మాటలు మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారివి. ఇవి ఖురాన్ వాక్యాలు కావు, కానీ అల్లా చెప్పినట్లుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీటిని వివరించారు ప్రత్యేకంగా. ఇవి ఖురాన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీటిని ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. వీటిని హదీసే కుద్సీ అని అంటారు. ఇక ముతవాతిర్, ఇది 2వ రకం హదీసుల్లో. చాలామంది నివేదికలు ఒకే విషయాన్ని నివేదించడం వల్ల అది అబద్ధం అయ్యే అవకాశం లేని హదీసులు అన్నమాట. ఇవి అత్యంత బలహీనమైనవి. ఇక మనం ఇందాక హదీసే కుద్సీ గురించి చూసుకున్నాం. దీంట్లో ఖురాన్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది, కానీ అవి ఖురాన్లో కనిపించకపోవచ్చు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీటిని ప్రత్యేకంగా చెప్పారు. అందుకే ఖురాన్ ఒక్కటే ఖురాను అని మనం అనుకుంటాం, కానీ ఖురాన్లో కొన్ని విషయాలు కనిపించనివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యేకంగా చెప్పినవి కూడా ఉన్నాయి. అందుకే ఖురాన్ కూడా కావాలి, హదీసులు కూడా కావాలి అని చెప్పేది. ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు ఖురాన్కి మ్యాచ్ అవుతూ ఖురాన్కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. అవి ఖురాన్లో లేకపోవచ్చు, కానీ అల్లా ఎవరినైతే ప్రవక్తగా ఎన్నుకున్నాడో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఎందుకంటే ఖురాన్లో 2వ సూర అల్ బకరాలో మొదటి 3 వాక్యాలు మీరు చూసినట్లయితే కనుక నిజమైన విశ్వాసులు ఎవరంటే వారు గోప్యమైన రహస్యమైన విషయాలను కూడా వారు విశ్వసిస్తారు. ఇవి అల్లా తరపున అవతరించబడ్డాయి అని అంటే కనుక. మరి ఇంకొక విషయం, ఈమానే అర్కాన్, 6 విషయాలపైన మనం ఈమాన్ తీసుకురావాలి, విశ్వాసం. వాటిల్లో ఎవరిపైన? అల్లా, ఆయనే సృష్టికర్త, దేవుడు, భగవంతుడు,
చావు పుట్టుకలు ఇచ్చేవాడు, మరణించిన తర్వాత మళ్ళీ లేపేవాడు, మనం చేసిన కర్మలను బట్టి స్వర్గం నరకం ఇచ్చేవాడు, అన్ని ఆరాధనలకి అర్హుడు, 7వ ఆకాశం పైన అర్ష పైన ఉన్నవాడు. మరి వీటన్ని మరి ఈయన ఒకే ఒక్కడు, ఈయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతో పోల్చదగ్గది ఏదీ లేదు. ఇలాంటి విశ్వాసాలన్నీ కలిగి మనం అల్లా ఒక్కడనే దేవుడిగా సృష్టికర్తగా భావిస్తాం, ఆయన్నే నమ్ముతాం అన్నమాట. మరి ఇక తర్వాత దైవ దూతలు ఉన్నారు, దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రళయ దినం అనేది ఉంది, అదేవిధంగా తలరాత విధివ్రాత అనేది కూడా తక్దీర్ అనేది కూడా ఉంది అని ఈ యొక్క 6 విషయాలపైన విశ్వాసం నమ్మకం పెట్టడం ప్రతి విశ్వాసి పైన, ఇస్లాంలో ముస్లిం పైన హక్కులుగా చెప్పడం జరుగుతుంది. ఈమాన్లో విశ్వాసంలో భాగాలు అన్నమాట ఇవన్నీ కూడా. మరి దీంట్లో ఏదైతే మనం అల్లా పైన విశ్వాసం పెట్టిన తర్వాత, దైవదూతలు ఉన్నారని నమ్మిన తర్వాత, దైవ గ్రంథాలు ఉన్నాయని నమ్మిన తర్వాత, దైవ ప్రవక్తల పైన కూడా విశ్వాసం అంటే దైవ ప్రవక్తల ద్వారా అల్లా ఏదైతే చెప్పాడో ఇచ్చాడో వాటిని కూడా విశ్వసించడం ఈమాన్లో భాగం. ఈ యొక్క హదీసే కుద్సీ ఏదైతే విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారో వాటిపైన ఈమాన్ విశ్వాసం తీసుకురావడం కూడా మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఇక దాని తర్వాత ముతవాతిర్ అంటే ఏమిటో కూడా మనం చూసాం. ఇక అహద్ అంటే తక్కువ మంది నివేదికల ద్వారా వచ్చిన హదీసులు అనమాట. ఇక మర్ఫు అంటే నేరుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆపాదించబడినటువంటి మాటలు. ఇలా 4 రకాల హదీసుల్లో 4 రకాలు ఉన్నాయి. ఏమిటవి? హదీసే కుద్సీ, ముతవాతిర్, అహద్, మర్ఫు. ఇకపోతే హదీసును ఎలా సరిచూస్తారు ఈ యొక్క విషయం మనం చూద్దాం. హదీసు పండితులు ఒక హదీసును ప్రామాణికంగా తీసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. దాంట్లో ఒకటి నివేదికలు మరియు గుణగణాలు. అంటే ఆ వ్యక్తి అబద్ధం చెప్పేవాడా, అతని జ్ఞాపక శక్తి ఎలా ఉండేది, అతని నైతిక ప్రవర్తన ఎలాంటిది అనేది చూసి మరి అటువంటి వ్యక్తి నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవాలా వద్దా అనేది ఈ యొక్క పరీక్షలో ఇదొక భాగం. ఇక రెండవ పరీక్ష, ఎవరి నుంచైనా హదీస్ తీసుకోవాలంటే రెండవ పరీక్ష సమకాలీనత. అంటే నివేదికుల యొక్క గొలుసులోని వ్యక్తులు, హదీసు ఎవరి నుంచి వచ్చింది ఈ యొక్క హదీస్ అంటే ఈ యొక్క నివేదికల యొక్క గొలుసులలోని వ్యక్తులు ఒకరిని ఒకరు కలుసుకునే అవకాశం ఉందా లేదా, కాలక్రమం కూడా సరిపోవాలి. ఇక తర్కం అంటే ఆ హదీస్ ఖురాన్ వాక్యాలకు లేదా ఇతర బలమైన హదీసులకు విరుద్ధంగా ఉందా, అనుగుణంగా ఉందా. ఇలా ఏదైనా ఒక హదీస్ తీసుకోవాలి అంటే 3 రకాల పరీక్షలు ఉంటాయి. అది నివేదికులు ఎవరైతే హదీస్ చెప్తున్నారో వారి యొక్క గుణగణాలు మరియు చైన్ సిస్టమ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలి. మూడవది సమకాలీనత. అంటే మరి ఈ యొక్క చైన్ సిస్టంలో ఒకరినొకరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా, మరియు వాటి యొక్క కాలం ఎలా ఉంది. ఇక మూడవది తర్కం. ఇలా 3 విషయాలు మరి కలిసి ఈ యొక్క పరీక్షలు చేసి దాని తర్వాత ఆ హదీసును తీసుకోవాలా వద్దా అనేది పండితులు అప్పుడు ఆ యొక్క హదీస్ గురించి ప్రామాణికత అనేది ఇస్తారు. మరి దేనిని అనుసరించాలి దీనికి సంబంధించి అంటే సాధారణ ముస్లింలు సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం వంటి ప్రామాణిక గ్రంథాలను ప్రధానంగా అనుసరిస్తారు. అయితే ఏదైనా హదీసు గురించి సందేహం కలిగినప్పుడు ఆ కాలపు పండితుల వివరణను తీసుకోవడం ఉత్తమం. అందుకే మనకి పండితులతోటి కూడా ఆలయంలో మౌలవీలు ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో మనం వారిని తెంచేసి వారిని విడిచిపెట్టి మనకు మన సొంతంగా నేర్చుకుంటే సరిపోతుందని కాదు. ఎవరైతే ఈ యొక్క విద్య నేర్చుకున్నారో ఎవరైతే ఉన్నారో మన దగ్గరలో ఉన్న మస్జిద్కి కానీ లేదా ఇటువంటి మదర్సాలకు కానీ లేదా ఇటువంటి జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉందో అటువంటి వారితో కలిసి మనకి ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే కనుక అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఆ కాలపు పండితుల వివరణను తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే కొన్ని హదీసులు నిర్దిష్ట సందర్భాల్లో చెప్పబడి ఉంటాయి. కొన్ని హదీసులు యుద్ధ సమయాల్లో ఉంటాయి, కొన్ని హదీసులు కొన్ని ప్రత్యేక సమయాలలో ఉంటాయి. ఈ హదీస్ని ప్రతిసారి తీసుకుంటా అంటే కుదరదు, ఇంకొక హదీస్ని ప్రతి విషయంలో తీసుకోకుండా ఉండను అంటే కుదరదు. ఏ హదీసులు ఎప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోకూడదు అనేది తెలియాలి అంటే కనుక, అదేవిధంగా ఏ ఖురాన్ వాక్యం ఎప్పుడు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలని తెలియాలంటే కనుక మనం పండితుల యొక్క సలహాలు కూడా తీసుకోవాలి. ఏ వాక్యం ఎప్పుడు అవతరించింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని యొక్క తఫ్సీర్ ఏమిటి, దాని యొక్క మూలాలు ఏమిటి, దానిని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, అది
ఎటువంటి సిచ్యువేషన్లో అవతరించింది, అది ఏ సందర్భానికి సంబంధించినటువంటి విషయము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటి అంటే నివేదికల యొక్క స్థితి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క నివేదికలలో ఆధారంగా హదీసుల యొక్క రకాలు ఉంటాయి. అంటే ముతవాతిర్, అహద్ అని ఏవైతే రకాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నామో హదీస్ నివేదించిన వ్యక్తులు సంఖ్య మరియు వారి యొక్క విశ్వసనీయతను బట్టి ఇంకా మరికొన్ని భాగాలు కూడా ఉంటాయి. ముతవాతిర్ తీసుకోండి. ఒకవేళ ఈ యొక్క ముతవాతిర్లో ప్రతి కాలంలోనూ ప్రవక్త కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు నివేదించిన హదీస్, ఇంతమంది కలిసి అబద్ధం చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇది అత్యంత తిరుగులేని ప్రామాణికత కలిగింది అని దీనిని ముతవాతిర్ హదీస్ అని అంటాం. ఇక అహద్ అంటే ముతవాతిర్ స్థాయి కంటే కొంచెం తక్కువ మంది నివేదించిన హదీసులు. వీటిల్లో 3 రకాలు ఉన్నాయి. మషూర్, అజీజ్, గరీబ్. ఈ యొక్క ముతవాతిర్ స్థాయికి సంబంధించిన అహద్లో 3: మషూర్, అజీజ్, గరీబ్. మషూర్ అంటే కనీసం 3 నివేదించి ఉండాలి ఆ యొక్క హదీస్ని. అజీజ్ అంటే కనీసం 2 ఆ యొక్క హదీస్కి సాక్ష్యం చెప్పి ఉండాలి. ఇక గరీబ్ అంటే కేవలం ఒకే ఒక నివేదికుడు ఉన్నటువంటి హదీస్ అన్నమాట. ఇక హదీస్ నివేదిక ఆగిపోయిన స్థానాన్ని బట్టి చూసినట్లయితే కనుక హదీస్ ఎవరి వరకు చేరుతుంది అనే దానిపై ఈ యొక్క పేర్లు ఉంటాయి. ఏంటి? మర్ఫు, మౌకూఫ్ మరియు మక్తూ. మర్ఫు, మౌకూఫ్, మక్తూ. హదీస్ నివేదిక ఆగిపోయిన స్థానాన్ని బట్టి ఈ యొక్క పేర్లు ఉంటాయి. ఉదాహరణకి మర్ఫూ తీసుకోండి. నేరుగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆపాదించబడినటువంటి హదీసులు. ఇక మౌకూఫ్ అంటే ప్రవక్త గారి యొక్క సహచరుల వరకు మాత్రమే ఆగిపోయిన మాటలు లేదా ప్రవర్తనలు. ఇక మక్తూ అంటే సహబాల తర్వాత వచ్చిన తాబియన్లు వరకు మాత్రమే ఆగిపోయిన మాటలు. ఇక హదీసు నివేదికలలో ఉండే కొన్ని లక్షణాలు ఏమిటంటే ఒక 5 లక్షణాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇస్తిసాల్ అల్ సనద్, అదాలత్, దబ్త్, అదం అల్ షుజూజ్, అదం అల్ ఇల్లత్. ఈ యొక్క 5 విషయాలని హదీసు నివేదికల్లో ఉండే లక్షణాలుగా చెప్తూ ఉంటారు. ఈ హదీసును సహీ అంటే ప్రామాణికం అని నిర్ధారించడానికి నివేదికలలో 5 లక్షణాలను పండితులు చూస్తారు. ఇస్తిసాల్ అల్ సనద్ అంటే నివేదికుల యొక్క గొలుసులలో ఎక్కడా గ్యాప్ అనేది ఉండకూడదు. ఇక రెండవది అదాలత్, నివేదికుడు నిజాయితీపరుడు, నైతికవంతుడు, నీతిపరుడు, అబద్ధాలు చెప్పని వాడై ఉండాలి. ఇక మూడవది దబ్త్, ఎవరైతే ఈ యొక్క హదీస్ చెప్తున్నారో ఆ నివేదికుడికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండాలి, లేదా అతను రాసుకున్న ఏదైనా నోట్స్ అయినా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇక నాలుగవది అదం అల్ షుజూజ్ అంటే ఆ హదీస్ అంతకంటే బలమైన ఇతర హదీసులకు విరుద్ధంగా ఉండకూడదు. ఇక ఐదవది అదం అల్ ఇల్లత్ అంటే హదీసులలో లోతైన రహస్యమైన లోపాలు ఏవి ఉండకూడదు. ఇలా ఈ యొక్క హదీసులు ఏవైనా తీసుకుంటున్నామంటే వాటిల్లో యొక్క 5 విషయాలను కూడా మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక హదీసే కుద్సీ మరియు ఖురాన్. హదీసే కుద్సీ మరియు ఖురాన్. హదీసే కుద్సీ అంటే ఏమిటో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇక ఖురాన్, హదీసే కుద్సీ అనేది అల్లా నుండి వచ్చిన సందేశమే అయినా సరే అది ఖురాన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఖురాన్ మరియు హదీసే కుద్సీ, ఖురాన్ మాట మరియు భావం రెండు అల్లావే. దీనిని నమాజులో మనం చదువుతాం. కానీ హదీసే కుద్సీ ఏదైతే ఉందో ఈ యొక్క భావం అల్లాదే, కానీ మాటలు మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారివి. దీనిని మనం నమాజులో చదవం. అందుకే ఖురాన్, హదీసే కుద్సీ ఈ రెండింటికి సంబంధించినటువంటి 2 తేడాలను మనం ఇప్పుడు గమనించడం జరిగింది. ఇక ప్రామాణికతను ఎలా అర్థం చేసుకోవాలి? సాధారణంగా మనం అనుసరించేటప్పుడు విశ్వాసంలో, ధర్మశాస్త్రంలో, నీతి బోధనలలో మనం దేనిని ప్రామాణికంగా ఎలా తీసుకోవాలంటే విశ్వాసంలో చూసినట్లయితే ఖురాన్ మరియు ముతవాతిర్ హదీసులను అత్యంత ప్రామాణికంగా ప్రముఖంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక ధర్మశాస్త్రానికి వస్తే, ఫికాకి వస్తే సహీ
మరియు హసన్ హదీసులను ప్రాతిపదికనగా తీసుకుంటారు. ఇక మూడవది నీతి బోధనలు. అంటే పండితులు కొన్నిసార్లు జయఫ్ అంటే బలహీనమైన హదీసులను కూడా మరి కొన్ని నీతివంతమైన పనులకి వాడటం జరుగుతూ ఉంది, కానీ అవి ఖురాన్కు వ్యతిరేకంగా ఉండకూడదు అన్నమాట. ఇక మనం ఇంకొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే హజరత్ హదీసు నివేదించిన గొప్ప సహాబాల గురించి, హదీసులను చెప్పిన కొంతమంది సహాబాల గురించి కూడా మనం చూడాలి. అదేమిటంటే హదీసులను మన వరకు చేర్చడంలో వేల మంది సహాబాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు చాలా కృషి చేశారు. వారిలో అత్యంత మంది హదీసులను నివేదించిన వారు ముక్షిరున్లు ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు గారు, అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు, ఆయిషా సిద్దికా రజియల్లాహు గారు, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారు, ఇలా అనేక రకాల మంది ఉన్నారు. ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది, అబూ హురైరా రజియల్లాహు గారు 5374 హదీసులను చెప్పారని, ఆయనకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉందని. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ప్రవక్త గారి ప్రతి చిన్న అలవాటును కూడా క్షుణ్ణంగా అనుసరించి నివేదించేవారని. ఆయిషా సిద్దికా రజియల్లాహు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యగా ఆయన యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన సుమారు 2210 హదీసులను ఆమె ప్రత్యేకంగా వివరించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇక అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారు మరి ప్రవక్త గారి వద్ద 10 ఏండ్లు ఈయన సేవకుడిగా ఉండి ఆయన యొక్క స్వభావాన్ని దగ్గర నుంచి చూసినట్టు అటువంటి సహబా అనమాట. ఈయన కూడా అల్హమ్దులిల్లాహ్ అనేక హదీసులు చెప్పడం జరిగింది. ఇక హదీసు సేకరణ చరిత్రలు కూడా ఉన్నాయి. హదీసులు ఎలా గ్రంథస్థం చేయబడ్డాయో తెలుసుకోవడం కూడా మనకు అవసరం. ప్రవక్త కాలంలో మొదట్లో ఖురాన్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా హదీసులను రాయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ తర్వాత కొందరు సహాబాలకు, ఉదాహరణకు అబ్దుల్లా అమర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు గారు రాసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ యొక్క సహాబాకి హదీసులు రాసుకోవడానికి అనుమతి ఇచ్చారు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న కాలంలోనే కొంతమంది సహాబాలు ఖురాన్ వాక్యాలు కూడా రాసుకునేవారు, ఇంకా కొంతమంది సహాబాలు హదీసులు కూడా రాసుకునేవారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న కాలంలోనే ప్రారంభమైంది. ఇక ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కాలంలో హిజ్రీ 2వ శతాబ్దంలో ఎక్కువగా హదీసుల యొక్క సేకరణ ప్రారంభమైంది. హిజ్రీ కాలం 2వ కాలంలో ఈ యొక్క హదీస్ సేకరణ జరిగింది. ఇక స్వర్ణయుగం హిజ్రీ 3వ శతాబ్దంలో ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం గారి వంటి వారు వేల మైళ్ళు ప్రయాణించి ఎంతో కష్టపడి ఈ యొక్క హదీసులు రాశారు అని, మరి ప్రతి నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రంథాలుగా రూపొందించారు అని అనేక రకాల చారిత్రక విషయాలు కూడా ఉన్నాయి. చూడండి, దీంట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు రాసినవి ఉన్నాయి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత రాసినవి ఉన్నాయి, మరియు చారిత్రక ఘట్టాలు కూడా, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇకపోతే హదీసు నివేదికల యొక్క శాస్త్రాన్ని ఇల్ముల్ రిజాల్ అంటే ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైన విజ్ఞానం అన్నమాట. ఒక హదీస్ చెప్పే వ్యక్తి నమ్మకస్తుడో కాదో తెలుసుకోవడానికి పండితులు ఒక డేటాబేస్ తయారు చేస్తారు. జరాహ్ వతాదిల్ అంటే ఒక నివేదికుడిలోని లోపాలను, జరాహ్ మరియు మంచి గుణాలను తహదీల్ విశ్లేషించే శాస్త్రం అన్నమాట ఇది. ఒకవేళ నివేదకుడు అంటే హదీస్ చెప్పేవాడు తన జీవితంలో ఒక్కసారి అబద్ధం చెప్పినా లేదా జ్ఞాపక శక్తి తగ్గిపోయినా అతని హదీసును సహీ జాబితా నుంచి తొలగించేవారు. ఇంత కఠినంగా హదీసుల యొక్క విద్యాశాస్త్రాన్ని పర్యవేక్షించేవారు. ఇక హదీసుల్లో రకాలు మరికొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిల్లో కౌలి, ఫీలి, తక్రీరి. కౌలి అంటే ప్రవక్త గారు నోటితో చెప్పిన మాటలు, ఫీలి అంటే ప్రవక్త గారు చేసిన పనులు, ఆయన నమాజు చేసిన విధానం లేదా ఇతర విషయాలు, ఆయన చేసినవి, ఆయన నోటితో చెప్పినవి, ఆయన చేసినవి. మరియు తక్రీరి అంటే
ప్రవక్త గారి సమక్షంలో, మొహమ్మద్ హసన్ గారి సమక్షంలో ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు లేదా చేసేటప్పుడు ఆయన దానిని ఎటువంటి ఆపకుండా, వారించకుండా మౌనంగా ఆమోదించినవి. ఈ 3 రకాలను కూడా హదీసులుగా తీసుకుంటాం. కౌలి, ఫీలి, తక్రీరి. మరి దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి అని చివరిగా మనం చూసినట్లయితే, మనం ఏదైనా హదీసుని మరి ఎక్కడైనా చూసినట్లయితే ఆ హదీస్ కింద మూలం ఉండాలి. అంటే ఉదాహరణకి సహీ బుఖారీ అనుకోండి, సహీ బుఖారీ 1, 2, 3, 4 లేదా సహీ ముస్లిం 567 లేదా ఇలాంటి హదీస్ నెంబర్లు మనకి కావాలి. హదీస్ నెంబర్లు ఉంటే అప్పుడు ఆ హదీస్ నిజమో కాదా అనేది మళ్ళీ మనం హదీస్ గ్రంథం తెరిచి చదువుకోవచ్చు. ఈనాడు సోషల్ మీడియాలో కానీ, అనేక రకాల మాధ్యమాల్లో కానీ, బయట కానీ ఎవరెవరో ఇది హదీస్ అని చెప్తూ ఉన్నారు. అందుకే ఆ హదీస్ ఎలా ఉండాలంటే ఆ హదీస్ కింద నెంబర్లు కూడా ఉంటాయి. అప్పుడే ఖురాన్కి ఎలాగైతే అధ్యాయాలు, సూరాలు మరియు ఆయతుల యొక్క నెంబర్లు ఉంటాయో హదీసులకు కూడా నెంబర్లు ఉంటాయి. ఈ యొక్క నెంబర్లు ఉన్న ఆధారాల హదీసులను మనం తీసుకొని అవి ఉన్నాయో లేదో పరిశీలించి అప్పుడు వాటిని మనం తీసుకోవాలా వద్దా అనేది మనం పరిశీలించాలి. ఇక గ్రేడ్ అంటే ఇది సహియా లేదా హసనా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మళ్ళీ దాని వివరణ ఏమిటి, దాని యొక్క తర్జుమా ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన రియాజు సాలహీన్ ఇలా మరియు మిస్కాతుల్ మసాబి మరియు ఇతర అనేక హదీస్ గ్రంథాలు కూడా అరబ్బీ నుంచి, ఉర్దూ నుంచి ఇలా తెలుగులోకి కూడా అనువదించినటువంటి అనేక హదీస్ గ్రంథాలు కూడా ఉన్నాయి. మరి ఇకపోతే చివరిగా హదీసుల ప్రపంచం చాలా విశాలమైనది. దీని గురించి మనం కొన్ని విషయాలు ఇంకా చివరిగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నిరంతర గొలుసు అనేది ఉండాలి హదీసుల్లో, కట్టైన గొలుసు ఉండకూడదు. ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారు హదీసు సేకరించిన పండితుడి వరకు, ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారి నుంచి హదీసు ఎవరైతే సేకరించారో అక్కడ వరకు మధ్యలో ఎక్కడ ఏ వ్యక్తి పేరు మిస్ కాకుండా ఉండాలి. ఇక మధ్యలో ఎవరి ఒకరి పేరు తెలియకపోయినా లేదా ఒక నివేదికుడు తనకంటే ముందు ఉన్న వ్యక్తిని అసలు కలవకపోయినా ఆ హదీస్ బలహీనమైనదిగా పరిగణించాలి. ఇక హదీసుల్లో రకాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మనం ఇప్పటివరకు దాంట్లో ముతఫికున్ అలైహి, ముఅల్లక్, మర్సుల్, షాజ్. అంటే ముతఫికున్ అలైహి ఈ పదం కనిపిస్తే ఆ హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం రెండిట్లోనూ ఉంది అని అర్థం. ఇది అత్యున్నత స్థాయి ప్రామాణికతకు సంబంధించినటువంటి హదీస్. ఇక ముఅల్లక్ అంటే ఈ ముఅల్లక్ హదీసులు అంటే ఏమిటి అంటే నివేదికుల యొక్క గొలుసులో మొదటి నుంచి 1 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎక్కువ పేర్లు తొలగించబడినవి అని. ఇక ముర్సల్ హదీసులు సహబీ పేరు లేకుండా తాబయి, సాహబీ శిష్యుడు నేరుగా ప్రవక్త మొహమ్మద్ సుల్లాం గారు ఇలా అన్నారు అని చెప్పే హదీసులని ముర్సల్ హదీసులు అని అంటారు. ఇక సాజ్ హదీసులు ఒక నమ్మకస్తుడైన నివేదికుడు చెప్పిన హదీస్ అంతకంటే ఎక్కువ మంది నమ్మకస్తులు చెప్పిన దానికి విరుద్ధంగా గనక ఉంటే దాన్ని షాజ్ అని అంటారు. హదీస్ పండితులు కఠినమైన నియమాలు మనం పెట్టారని ఇంతకుముందు చదువుకోవడం జరిగింది. మనం హదీస్ సేకరించేటప్పుడు ఇమాం బుఖారీ వంటి పండితులు పాటించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం చూసినట్లయితే, అంటే హదీసులను వీరు ఏ విధంగా సేకరించేవారు అనే విషయం కనుక మనం గమనించినట్లయితే కనుక దీంట్లో నైతికత మరియు ప్రార్థన 2 విషయాలు గమనించాలి. ఒక వ్యక్తి ఒక గుర్రానికి ఖాళీ చేయి చూపించి అబద్ధం చెప్పి అది మేత అని మోసం చేసి ఆ యొక్క గుర్రాన్ని పట్టుకోవాలని చూశాడు. అలాంటి వ్యక్తి నుండి హదీసు తీసుకోకూడదు అని పండితులు నిర్ణయించేవారు. ఎందుకంటే అబద్ధాల కోర నుంచి హదీసులు తీసుకునేవారు కాదు. ఎందుకంటే జంతువునే మోసం చేసిన వాడు హదీసు విషయంలో పొరపాటు చేయవచ్చు అని దీని యొక్క భావం. ఇక ప్రార్థన. ఇమాం బుఖారీ గారు ప్రతి హదీసును తన యొక్క గ్రంథంలో రాసే ముందు 2 రకాల నమాజు చదివి అది సరైనదని మనసుకి అనిపించిన తర్వాత అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత 2 రకాల నమాజ్ చదివి అప్పుడు ముతమైన అయితే కనుక అప్పుడు దాన్ని గ్రంథంలో రాసేవారు. ఇక హదీసు మరియు సున్నత్ మధ్య 2 తేడాలు చూడాలి మనం.
చాలామంది ఈ రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ చిన్న తేడా ఉంది. హదీస్ అంటే ఏమిటి, సున్నత్ అంటే ఏమిటి? హదీస్ అంటే ఇది ఒక నివేదిక లేదా సమాచారం, ప్రవక్త గారి మాట మరియు చేత లేదా ఆమోదం. ఇక సున్నత్ అంటే ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క జీవన విధానం. హదీసుల ద్వారానే మనకు సున్నత్ అనేది తెలుస్తుంది. హదీస్ ద్వారానే మనకి సున్నత్ అనేది తెలుస్తుంది. ఒక హదీస్ కేవలం సమాచారాన్ని ఇస్తే, సున్నత్ దానిని ఎలా ఆచరించాలో తెలియజేస్తుంది, నేర్పిస్తుంది. ఇక చివరిగా మరి రియాజు సాలహీన్, సహీ బుఖారీ, ఇవే కాకుండా ఇంకా 40 హదీసులు, అంటే ఇస్లాం సారాంశాన్ని తెలిపే ఇంకా 40 హదీసులు, ఇలాంటివి అనేక విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఎల్లప్పుడూ సహీ అని ధృవీకరించబడిన హదీసులనే మనం తీసుకోవాలి. ఒకవేళ మరి మనం అర్థం కాకపోతే మనం పండితుల యొక్క సలహా తీసుకోవడం కూడా మంచిది. ఏది ఏమైతేనేమి ఇప్పుడు మనం ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా విషయం అది ఖురాన్కి మ్యాచ్ కావాలి. నేను మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా, ఎవరైతే ఈ యొక్క హదీస్ సేకరణల కోసం కష్టపడ్డారో, ఈ యొక్క మీ ప్రవక్త గారి నుంచి, వారి యొక్క తర్వాత వచ్చిన సహాబాల నుంచి, తాబియన్లు, తాబియన్లు, ఇంకా ఇతరులు ఎవరైతే వల్ల మీ యొక్క గ్రంథాన్ని, జ్ఞానాన్ని ఎవరైతే భద్రపరిచారో, ఈనాడు మా దాకా దానిని అనేక రకాల గ్రంథాల రూపంలో, లైబ్రరీల రూపంలో, ఇమాంలు, మౌల్వీలు, ముఫ్తీలు, ఆలీం రూపంలో, మదర్సాలు, మస్జిద్దుల రూపంలో అల్లా ఏదైతే జ్ఞానాన్ని అల్లా ఆనాటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ఈనాటి మా వరకు ఏ రూపంలో అయితే ఈ యొక్క జ్ఞానాన్ని మా దాకా తీసుకువచ్చారో, మధ్యలో ఉన్న వీరందరిపైన కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి అల్లా ఈ యొక్క మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, సంపాదని ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క నీ యొక్క దాసుడంపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు ఇహపర లోకాల్లో కురిపించడం వల్ల వారు పడ్డ కష్టాలని మీరు గుర్తించి వారికి ఇహపర లోకాలలో వారి యొక్క ఆరాధనలు స్వీకరించి వారి పాపాలను క్షమించి వారికి నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా, ఎవరైతే నీ యొక్క మార్గంలో ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆరాధిస్తుందో, అర్థిస్తుందో, తెలుసుకుంటున్నారో, ఈ యొక్క ప్రసంగాలు వింటున్నారో, ఇతరుల దాకా కూడా చేరుస్తారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుల తరపున నేను మిమ్మల్ని స్తుతిస్తూ, అర్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ కూడా ఇహపర లోకాలలో సరైన మార్గాన్ని ప్రసాదించి మమ్మల్ని నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్.